నమస్కారం. నిర్మల్ జిల్లా ఎస్ఎన్ వీక్షకులకు వికారినామా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ నుంచి లోలం, బీజేపీ నుంచి స్వర్ణారెడ్డి, మంత్రి ఐక్యరెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరిన అగ్రనేతలు. నిర్మల్లో కేసీఆర్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు, జన సమీకరణ నిమగ్నమైన నేతలు, దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఐక్యరెడ్డి. జనసేవ జనార్దన సేవ, మాధవ సేవయే మానవ సేవ. ఉగాది పచ్చడిని పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ, బీజేపీ పార్టీలో పనిచేసిన అగ్రనేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ వైపు అడుగేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించడం కూడా ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. నిర్మల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అల్లోల ఇంద్రకరణ్ గెలుపొంది మంత్రి పదవి చేపట్టిన అనంతరం నిర్మల్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఇతర పార్టీ ముఖ్య నేతలు అల్లోల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం నిర్మల్ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు లోలం శ్యామ్ సుందర్ తన అనుచరులతో అల్లోల ఇంద్రకరణ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే గత ఎన్నికల్లో నిర్మల్ నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన స్వర్ణారెడ్డి సైతం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. లక్ష్మణచందం మండలం నుండి బాబాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీవిద్య కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గేడెం నాగేశ్వరరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ నాగేశ్వరరావు మాట్లాడుతూ 4.5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి అని, వారు చేపడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అభినందిస్తున్నారని పేర్కొన్నారు. వికారి నామ సంవత్సరము ఈ రోజున మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ లోలం శ్యామ్ సుందర్ గారు, మరి డాక్టర్గా స్వర్గీయ మా మిత్రులు భీమిరెడ్డి గారి అమ్మాయి డాక్టర్ స్వర్ణ గారు పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నో సమస్యల పరిష్కారం కొరకు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ కూడా చేయడం జరిగింది. తిరిగినటువంటి ప్రజలకు ఆ సమస్యను నెరవేర్చాలంటే మరి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటితో పాటు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయొచ్చు అని చెప్పి తాను నిర్ణయం తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి, అదేవిధంగా లోలం శ్యామ్ సుందర్ గారు, మరి మన పూదన్ నరహరి గారు, వారు ఎమ్మడొచ్చినటువంటి దాదాపు ముఖ్య నాయకులు అందరూ కూడా 500 మంది కార్యకర్తలు ఈ నెల 7 ఆదివారం రోజున నిర్మల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రానున్నారని, ఈ కార్యక్రమానికి నిర్మల్, ముదోల్, ఖానాపూర్, బోధ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల నుండి ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ గౌడ్, నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రామకిషన్ రెడ్డి, ఎర్రవోతు రాజేందర్, అల్లోల గౌతమ్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, మురుసు సత్యనారాయణ, మారుగుండ రాము, ఫణీందర్ రావు పోషటితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్ణ గారి కూడా 500 మంది కార్యకర్తలు అందరూ కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా స్వాగతం చెప్తా ఉన్నాను. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు సాయంత్రం 4 గంటలకు నిర్మల్లో ఎన్నికల ప్రచారం సభలు, మరి మేము మిమ్మల్ని అక్కడ పరిచయం చేపిస్తాము. మరి అందరు కాదు కానీ ఒక 500 మంది అంతకంటే ఎక్కండి, కొద్దిగా మరి వారు కూడా ఇబ్బంది అయితే మళ్ళీ కేటీఆర్ గారి సమక్షంలో మరి అందరూ కూడా కాండువాలు ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడైతే ఇంపార్టెంట్ ఒక 5 మెంబర్స్ అక్కడ మనం ఉంటే మీరు బుకేలు ఇవ్వడానికి పరిచయం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక మంచి శుభదినం. మా తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా మరి ఎన్నికలు 11వ తేదీన ఉన్నాయి. గౌరవ పార్లమెంట్ సభ్యులు కోడం నగేష్ గారు కూడా ఇప్పటికే 7 సెగ్మెంట్లను కూడా
విపరీతంగా తిరిగి నాయకులను కార్యకర్తలందరూ కూడా ఉత్సాహపరిచే విధంగా కార్యక్రమాలు తీసుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన ఓటర్స్కి ప్రజలందరూ కూడా చెప్పాలని ఆ స్థాయిలో అందరికంటే ముందు మనం ఉన్నాము. మిగతా 2 పార్టీలది ఉనికే లేదు, మనం చూస్తూ ఉన్నాము, మేము చెప్పడం కాదు. దాని కొరకు భారీ మెజార్టీతో మన నగేష్ గారిని గిరిజనులకు కేటాయించిన స్థానం, మరి అటువంటిది ఆదివాసులకు ఇచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లా స్థానాన్ని మనం అందరం కూడా పొద్దున్నే 7 గంటలకు లైన్లతో మనం ఓట్లేసి కారు గుర్తు ఓటేసి మనం గెలిపించుకొని మళ్ళీ మన నగేష్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని రకాలుగా మనం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోతే కోఆపరేటివ్ ఎలక్షన్ తర్వాత ఎప్పుడైనా ఒక 10 రోజులు పెట్టుకుంటే మనకి 4.5 సంవత్సరాలు ఏ ఎలక్షన్ కూడా మనకు ఉండయిగా కేవలము ప్రజల సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు వాటి కొరకే మన సమయం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి ఫలితంగా రోజు రోజుకు కొన్ని వేల మంది టీఆర్ఎస్ పార్టీలో కలుస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో మీరంతా కూడా సీనియర్గా ఉన్నటువంటి నాయకులు మరి రావడము మరోసారి ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వకంగా స్వాగతం చెప్తూ మరి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. భారతీయ జనతా పార్టీ పక్షాన మరి పోటీ పడినటువంటి సోదరుడు డాక్టర్ స్వానారెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ఈ దేశం ఈరోజు తలెత్తుకునే విధంగా పరిపాలన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేయడం కోసం వచ్చారు. వారందరికీ కూడా నా పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి 11 నాడు జరగబోయే ఎన్నికల్లో సోదరులు మిత్రులందరూ కూడా మీరు శాశక్తుల మరి కృషి చేసి నన్ను కారు గుర్తుపై ఓట్లు వేసి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ప్రగాఢమైన విశ్వాసంతో నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ బలపరిచి మరి పేద ప్రజలకు రైతులకు మంచి పరిపాలన ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చేదోడుగా ఉండి అదేవిధంగా గౌరవ మంత్రివర్గ ఇంద్రకరణ్ పైన ఉన్నటువంటి అభిమానంతో మరి ఈరోజు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉండడం చాలా సంతోషం. మరి సమిష్టిగా గౌరవ మంత్రివర్గ ఇంద్రకరణ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నిర్మల్ జిల్లాను నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పట్టణాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా వారికి మనందరం సహకరిస్తూ వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి నుండి మన 4.5 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలు తెచ్చి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈసారి కూడా అంతకన్నా రెట్టింపు నిధులు తెచ్చి నిర్మల్ ప్రజల యొక్క నమ్మకం ఏదైతుందో మరి ఇంకా ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అంటే అందరికీ బాగు అవుతుందన్న నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా వారికి పోటీసి గెలిపించడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని సాధారణంగా స్వాగతం కల్పింపజేస్తూ అవి రాబో రోజులలో మనమందరం కూడా సమస్య కృషి చేస్తామని తెలియజేస్తూ వికారీనామ సంవత్సరంలో అందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది పర్వదినం సందర్భంగా నిర్మల్కు చెందిన పంచాంగకర్త నాగేశ్వర సిద్ధాంతి ఉగాది పంచాంగాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గేడెం నగేష్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఫణీందర్ రావు తదితరులు ఉన్నారు. అలాగే ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి పలువురు నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, పండితులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యసాయిబాబా చెప్పినట్లుగా జనసేవ జనార్దన సేవ, మాధవ సేవే మానవ సేవ అనే సూక్తితో సత్యసాయిబాబా ట్రస్ట్ వారు బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం బస్టాండ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అంతకుముందు బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజ నిర్వహించారు.
ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా మొదటి రోజు చలివేంద్రంలో ఉగాది పచ్చడితో పాటు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, సత్యసాయి సేవా సంఘం సభ్యులు మధుసూదన్, భీమ్సేన్, వినయ్ రెడ్డి, రామరెడ్డి, రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సేవ కన్నా ఇంక పెద్ద సేవ లేదని రాలే ఇంకా ఫోటో ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు, నిర్మల్ ప్రజలందరికీ కూడా. సో ఈరోజు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ బస్ స్టాండ్లో ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ఎండలు కూడా బాగున్నాయి, వాళ్ళు ఇక్కడ మంచినీళ్ళు అందరికీ ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. సో ఈరోజు ఉగాది రోజు కాబట్టి ఉగాది పచ్చడి కూడా అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అల్పాహారం కూడా ఈరోజు ఇక్కడ పెడతా ఉన్నారు. సో ఇదొక మంచి ఇనిషియేటివ్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు. కింద సంవత్సరం కూడా వాళ్ళు ఇలా మజ్జిగి ఇంకా మంచినీళ్ళు ఈ సెంటర్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు ఎన్నో మంచి సేవలు చేస్తున్నారు. సత్యసాయి బాబా గారు ఏమంటారంటే జనసేవ జనార్దన్ సేవ, మానవ సేవనే మాధవ సేవ. సో ఆ విధంగా వాళ్ళు దేవుడు పూజ చేస్తుంటూ కూడా మానవుల కోసం జనాల కోసం కూడా ఎన్నో సేవ పనులు వస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మనకి ఈరోజు నిర్మల్ పట్టణంలో ఇటువంటిది ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు మన జిల్లా యంత్రాంగం తరపున కూడా, ఎందుకంటే ఎండలు బాగున్నాయి మనకి నిర్మల్ జిల్లాలో. సో ఇదే విధంగా ఇంకా సెంటర్స్లో కూడా మనం ఇటువంటిది ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే జగన్ లాంటి వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇట్లా ప్రతి ఎక్కడైతే ఎండలు ఉన్నాయో ఎక్కడైతే జనాభా ఎక్కువ అటువంటి చోట ఇట్లా ఒకటి పెడితే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకుని పెద్దవాళ్ళు అటువంటి వాళ్ళని ఎండలో బయట ఎక్కువ రావద్దని మనం కూడా చెప్పాలి. సో అన్ని జాగ్రత్తలు తీసుకుని కొంతమంది కూడా షేడ్లో ఉండి మనకి ఈసారి ఈ ఎండల వల్ల నిర్మల్ జిల్లాలో ఒక్కరు కూడా సన్ స్ట్రోక్ వల్ల మరణం జరగకూడదని నేను ఆశిస్తూ ఉన్నాను. మంచి సందేశాన్ని ఇస్తూ మరి ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ మరి ప్రతి ఒక్కరూ వారి సేవా దృక్పథంతో ముందుకు నడవాలని వారి సందేశం. మరి అలాంటిది భీమ్సేన్ మిత్ర బృందం కూడా మరి వారెప్పుడు మరి ఏరియా హాస్పిటల్లో కూడా నిత్యాన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ భాగస్వాములై మరి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న ఈ సత్యసాయి సేవ సమితి వారిని నేను అభినందిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము ముందు ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రి అల్లు ఇంద్రకరెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు టీడీపీ జిల్లా అధ్యక్షులు లోలం శ్యామ్ సుందర్, బీజేపీ నాయకురాలు డాక్టర్ స్వరారెడ్డి తెలిపారు. శనివారం మంత్రి అల్లు ఇంద్రకరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం వారు మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఇక నుండి తాము సైతం భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా జరిగాయో మనం అందరం కూడా చూసాం. మరి దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ వైపే చూస్తున్నారు. మరి ఇక్కడ పథకాలను, ఇక్కడ సంక్షేమ
అభివృద్ధి పథకాలను మరి వేరే రాష్ట్రాల వారు కూడా మరి కాపీ కొట్టే పరిస్థితి కూడా వచ్చిందంటే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు కూడా తెలుసు. మరి ఇప్పుడు మేము కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి అయితే బంగారు తెలంగాణలో ముందుకు పోతున్న ఈ తెలంగాణను మేము కూడా ఒక భాగం కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛందంగా మరి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఈ రోజు నుంచి మరి అయితే పెద్దలు ఇంద్రకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నిర్మల్ నియోజకవర్గం అనుకోండి, నిర్మల్ జిల్లాలో అనుకోండి, వారి సూచనలకు అనుగుణంగా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి కానీ నేను తప్పకుండా సాయశక్తులకు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ నెల 11వ తేదీన అయితే మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మరి మన నాగేష్ గారిని భారీ మెజార్టీ గెలిపించేందుకు మా వంతు సాయశక్తులకు కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరి కొత్త సంవత్సరంలో ఒక అభివృద్ధి కోసం నడిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంలో దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఆయన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు నేను గడప గడప పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఇంటింటా కూడా కేసీఆర్ పథకాలు చూసినాను. ఆయన పరిపాలన ఎంతో ఆదర్శంగా చూసుకొని ఈరోజు నేను కూడా సేవ చేయాలనే లక్ష్యంతో ఈరోజు పార్టీ పెద్ద ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈనాడు తాలూకా మన జిల్లా కూడా వైభవం తెచ్చుకుంటున్న సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీలో ఉండి ఏమి సాధించలేమన్న ఒక సంకల్పంతో ఈరోజు టీఆర్ఎస్లో కలవడం జరిగింది. మరి మేము ఎటువంటి పనులను ఆశించి కానీ ఎటువంటి లాభాపేక్షలు లేకుండా నిస్వార్థంగా మేము తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసినామో టీఆర్ఎస్లో కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఎటువంటి సహకారం లేకుండా మేము ఆయన మాటలు పూర్తి తప్పకుండా అమలు చేస్తూ ఆయనకు లాయల్టీగా ఉంటూ మరి మేము సేవలు అందిస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించే ఎన్నికల బహిరంగ సభకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడంతో ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి అల్లోల ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు పిలుపునివ్వడంతో 1,00,000 వరకు కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. పట్టణంలోని ఎలంపల్లి శివారు ప్రాంతంలో 20 ఎకరాల స్థలంలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే వేదిక నిర్మాణంతో పాటు విఐపీల గ్యాలరీ, కళాకారుల గ్యాలరీ, ప్రెస్ గ్యాలరీ, మహిళా పురుష కార్యకర్తలకు ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత రానుండడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామన్న పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వేదిక వద్ద కేసీఆర్ భారీ కటౌట్తో పాటు గులాబీ రంగు తోరణాలు, ఫ్లెక్సీలు కట్టారు. అదేవిధంగా మంత్రి అల్లోల కట్టడాన్ని కూడా ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నగేష్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో శనివారం 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని జుమరాత్పేట్ కస్బా బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు వివిధ ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి కనిపించింది. పరీక్ష నిర్వహణను జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించారు. సమాజాన్ని కదిలించేదే కవిత్వమని నిర్మలకు చెందిన ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్మల భారతీయ సభ్యులు పేర్కొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఎస్టీయు కార్యాలయంలో ఉగాది ఉత్సవం నిర్వహించి ఉగాది కవితల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, ఉపాధ్యాయులు, వైద్యులు ఉగాది యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ ఉగాది కవితలను చదివి వినిపించారు. విలంబినామ సంవత్సరాన్ని ముగించుకొని వికారినామ సంవత్సరానికి వెళ్తున్న మనందరం విజయోత్సవంలో ముందుకెళ్లి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, నిర్మల భారతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి వెంకట్, తొడిశెట్టి పరమేశ్వర్, కవులు పత్తి శివప్రసాద్, నెరెల్లి హనుమంతు, అంకం రాములు, అంబటి నారాయణ, సురశేఖర్, దామెరి రాములు, కృష్ణరాజు, పాటల రాజేశ్వర్, మడిపెల్లి భద్రయ్య, బాబురావు, నాగరాజు, పోలీసు భూమేష్, మునిమడుగుల రాజారావు, హుస్సేన్, రమణయ్య, భిక్షానాయక్, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, నిర్మల్ పట్టణం ప్రజలందరికీ కూడా శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు స్టేట్ టీచర్స్ యూనియన్ మరియు నిర్మల్ భారతి ఆధ్వర్యంలో స్టేట్ ఎస్టీయు భవన్లో కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కవి సమ్మేళన కార్యక్రమంలో చాలామంది కవులు, రచయితలు, సాహితీవేత్తలు, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం సంబంధించినటువంటి కవులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. చాలా సంతోషం. అందరూ కూడా వారి వారి యొక్క అభిప్రాయాలు ఉగాది సందర్భంగా కవితలు వినిపించడం చాలా సంతోషకరంగా ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నిర్మల్ ఏదైతే కవులకు వేదికగా ఉన్నదో నిర్మల్లో ఎస్టీయు సంఘం పక్షాన అందరికీ కూడా ప్రోత్సహిస్తూ వచ్చే రోజులలో పెద్ద పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వచ్చింది వికారనామ సంవత్సరం, వచ్చింది నూతన సంవత్సరం వికారి. అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల ముస్తాబై వచ్చింది సకారి. తెలుగోడి ఆశలు ఆకాంక్షల సాధనలో కారాదది వికారి. కొంగురొత్త ఆలోచనలతో ఆశీర్వాదాలతో ఎగిరెగిరి వస్తోంది విహారి. ఆమని కూసే కూజితాలను మోసే సవారి, అది ఒక సఫారీ. మావి చిగురు పులుపులు తన పిలుపులో పులుముకుంటూ వస్తోంది సహకారి. షడ్రుచుల పచ్చడిని ఊరిస్తూ త్రాగించా వస్తోంది వికారి. శాంతి సౌభాగ్యాల పసిడి కాంతులతో మెరుస్తుందమ్మా నీవు నడిచే దారి. అడవి తల్లి అందాల్లో పచ్చదనాన్ని నింపుతూ పలకరింప వస్తోంది వికారి. పుడమి తల్లి ఒడి నుండి కాలుష్యమును తరిమేయ వస్తుంది వికారి. రావమ్మ వికారి నామ ఉగాది, నీవే మా జీవన గమనానికి పునాది. నువ్వు రావమ్మ ఉగాది, నీవే మా పల్లె జీవన గమనంలో పెన్నిది. ధన్యవాదాలు. ఉగాది తెలుగు సంవత్సరాది ప్రతి ఏటా పండుగే, రైతు గాదినింటే దండిగే. వికారి కార్యకు బికారిగా సంవత్సర నామాలతో సార్థకత రాదు. కళల సాకారానికి కాలం కొలమానం, ప్రకృతి మార్పులకు శ్రీకారం ఉగాది. ఆహారం, ఆహార్యం, జీవితంలోని విఘటనల సమాహారమే వివిధ రోజుల సమ్మేళనం ఉగాది పచ్చడి. కొని తెచ్చుకున్న పండుగ కారాలు కోరిన కోరికలు తీర్చేలా గది నిండా వెళ్తున్న మధ్యలోని చీకటిని తొలగించి ఆశీర్వదించమ్మా మా ఉగాది వికారి పర్వదినం. ఏకాంత గుహ వలయాలుగా లోపల అల్లుకున్న ఇనుప తీగల లాంటి అరిషడ్ గర్వాల పోను. ఆ ఇనుప తీగల చువ్వల్ని ఛేదించుకున్నాను విప్పారిన జ్ఞాననేత్రం. ఇన్ని యుగాలుగా కల్పాంతాలుగా ఒకే ఏకాంత గుహలో ఒక వెలుగు కిరణం కూడా సోకని గాఢాంధకారంలో ఊపిరాడని తనంతో తారాస్థాయి సమాధి స్థితిలో అపస్మారకంగా పడి ఉన్న నాకు గుంటలు, గుహల్ని, పారుతున్న జలల్ని, పరుచుకున్న వనాల్ని, నిరవధికంగా కొనసాగుతున్న నిత్య విధ్వంస కోలాహలం వల్ల చెదిరిన సమాధి స్థితిలో స్పృహాస్పృహల మధ్య మెల్లమెల్లగా నా కనురెప్పల తలుపులు తెరుచుకుంటున్నాను. పలికింది ఆహ్వానం నేటి మన శ్రీ వికారి నామము కాది మన తెలుగు సంవత్సరాలు. హలం పట్టి కర్షకుడు
విత్తనాలు జల్లి సాలు మొదలు పెట్టే సమయం ఇది. శ్రీరామ కళ్యాణ నవమికి సంబరాలు మొదలుపెట్టే సన్నాహకం ఇది. కలం పట్టిన కవి సామాజిక రుగ్మతలపై సాహితీ సేద్యంకై మన నిర్మల భారతి తలపెట్టిన ఉగాది కవిత గోష్ఠి ఇది. ఏడాది ఎన్ని గడిచినా ఏడోడు ఆడనే ఉండాలి. పెరిగేటోడు పెరుగుతూనే ఉంటున్నాడు, తరుగుతూనే ఉంటున్నాడు. మరి పెరుగుడంటే అకలు పెరగాల, అన్యాయం జరగాల. పెరుగుడంటే అకలు పెరగాల, అన్యాయం జరగాల. కానీ న్యాయమును నడ్డి విరగదంతేనే అన్యాయం రాజ్యం వెళ్తుంది కదా. న్యాయమును నడ్డి విరగదంతేనే అన్యాయం రాజ్యం వెళ్తుంది కదా. గింత సుఖ కూడా నీకు తెలదా ఎట్లా అని ఒక్కటే నగుడు, ఒక్కటే దెప్పుడు. నిర్మల్ మండలంలోని వెంగవాపేట గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో సాయిబాబా పల్లకిని ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం గ్రామ పురవీధుల గుండా బాబావారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఉగాది పండుగ రోజున సాయిబాబా పల్లకిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మా గ్రామంలో ప్రతి సంవత్సరము మా సాయి పల్లకి గ్రామ వీధిన మేము తింపుతూ మరి సాయి సేవకు సాయిబాబాకు మా యొక్క ఆశీస్సులమై వారికి కృపకు మేము పాల్గొని గ్రామ ప్రజలు అందరూ భక్తి శ్రద్ధలతో ఆడపిల్ల మహిళలు రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తాము. మరి ఈ వికరానామ శుభ సందర్భంగా రైతులు మరి అందరూ బాగుండాలని గ్రామ ప్రజలకు మేము కోరుతున్నాము. తెలుగు వారి యొక్క ముఖ్య పండుగలలో ఉగాది ఒకటి. ఈ రోజు నుండి తెలుగువారి యొక్క పండుగలు ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరము ఈ ఉగాది సందర్భంగా ఈ సాయి పల్లకిని ఊరేగిస్తాం. ఆ ఊరేగిస్తూ ఊరేగింపులో ప్రతి స్త్రీలు ప్రజలు గ్రామస్తులందరూ కూడా పాల్గొంటారు. అంతేకాకుండా 9 రోజులు ఈ శ్రీరామనవమి సందర్భంగా కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. ఆ రోజున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. మరి ఈ వికరానామ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషులు ఉండాలని ఆ సాయిని కోరుకుంటూ ముగిస్తున్నాం. జిల్లా కేంద్రంలోని రేమండ్ షోరూంతో పాటు సిరిమువ్వ సమ్మర్ క్యాంపును రాష్ట్ర మంత్రి అల్లో లీనకరెడ్డి శనివారం ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో రోజురోజుకు అభివృద్ధి చెంది వ్యాపార పరంగా విస్తరిస్తున్న నిర్మల్ పట్టణంలో వ్యాపారులు ప్రజల అభిరుచికి అనుగుణంగా తమ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. సిరిమువ్వ డ్యాన్స్ అకాడమీ ప్రతి సంవత్సరం శిబిరం నిర్వహించడం వల్ల ఎందరో మంది పిల్లలు డ్యాన్స్తో పాటు కరాటే ఇతర శిక్షణ నేర్చుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫ్యామిలీ కూడా తీసుకుంటారు సార్ తోటి
చాలా అయిపోయింది. పట్టణంలోని హిందూ వాహిని బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని గాంధీ చౌక్లో ఉగాది శోభాయాత్ర నిర్వహించి పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఉగాది యొక్క ప్రాధాన్యతను తెలిపి ఉగాది పచ్చడిలో ఉన్న రుచుల మాదిరిగానే ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఉగాది ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని స్థానిక నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దోనగిరి మురళి, కిన్నె రవి, ఎడిపల్లి నరేందర్, పతికి రాజేందర్, రాకేష్, శ్రావణ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం దేవరకొండ యందు ప్రతి శనివారం జరిగే పల్లకి సేవ అత్యంత వైభవంగా గోవింద నామస్మరణతో కొనసాగింది. ఆలయ పూజారులు శ్రీ జగన్నాథాచార్యులు, శ్రీరామ కన్నా, నవీన్, శ్రీనివాసాచార్యులు వేద మంత్రోచ్చారాల మధ్య భక్తులందరికీ స్వామివారి దర్శనం, ఉగాది ప్రాధాన్యత తెలియజేస్తూ ఉగాది పచ్చడిని భక్తులందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఆమెడ కిషన్, ధర్మకర్తలు కోటగిరి శ్రీధర్, నాంపల్లి నరసయ్య, ఆలయ సిబ్బంది రమ, పోషెట్టి, భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని చింతకుంటవాడలో ఉగాది వేడుకను సాయి దీక్షా సేవ సమితి చింతకుంటవాడ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకను ఘనంగా జరిపారు. భక్తులకు ఉగాది పచ్చడి తయారు చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, గండ్రత్ రమేష్, గండ్రత్ రమణ, ధర్మన్న, శేఖర్, రాజేందర్, శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే గండిరమణ సాయిబాబా ఆలయంలో, పట్టణంలోని నాయుడువాడలో గల గుట్ట వీరన్న శివాలయంలో శనివారం వికారినామ నూతన సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజ చేసిన అనంతరం పచ్చడిని పంపిణీ చేశారు. మామిడి మండలంలోని పొన్క శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం వికారినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రమాకాంత్ జోషి పంచాంగ శ్రవణం చెప్పారు. అనంతరం ఉగాది పచ్చడి భక్తులకు పంపిణీ చేశారు. నిర్మల్ మండలానికి చెందిన యువ కవి, కళాకారుడు, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్కి రేపు వస్తున్నందున తన మట్టి కళారూపం కేసీఆర్ ప్రతిమతో స్వాగతం పలుకుతూ తనకు ఉద్యమ నేతపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కళారూపాన్ని ఎక్స్ ఎమ్మెల్యే నల్ల ఇంద్రగడ్తో పాటు అల్లోల గౌతమ్ రెడ్డి, కుచాడి శ్రీయారావు, రామేశ్వర్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ భీమేష్ను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ నుంచి లోలం, బీజేపీ నుంచి స్వర్ణారెడ్డి, మంత్రి ఐక్యరెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరిన అగ్రనేతలు. నిర్మల్లో కేసీఆర్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు, జన సమీకరణ నిమగ్నమైన నేతలు, దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఐక్యరెడ్డి. జనసేవ, జనార్దన సేవ, మాధవ సేవయే మానవ సేవ. ఉగాది పచ్చడిని పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.